ఎస్పీ టీయూ సెట్ ఆర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సంబంధించి అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్న ప్రతి ఆస్పిరెంట్స్ మీరు యొక్క యూనివర్సిటీ పరిధిలో అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నా లేదా ఏదైనా ఒక కోర్స్కి మీరు ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేయాలి అనుకున్నా కూడా ఆన్లైన్ అప్లికేషన్ అయితే మ్యాండేటరీ. సో ఈ వీడియోలో మనం వచ్చేసి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సంబంధించి యూనివర్సిటీ అడ్మిషన్ ప్రాసెస్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీ లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీకు ఆ ఇయర్కి సంబంధించిన అఫీషియల్ డేట్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంటాయి. సో మీరు ఏ సెట్ కోసం అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి అండ్ వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సెస్ సంబంధించి అప్లికేషన్ ఫీకి సంబంధించి. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సంబంధించి ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, వాటికి ఇయర్ వైజ్ ఫీ ఎంత ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అడ్మిషన్ ఏ విధంగా ఉంటుంది, ఇలా కంప్లీట్ గైడ్లైన్స్తో వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిటీ వస్తుంది. లేదా అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ బ్రౌజర్ అనేది డౌన్లోడ్ చేసుకునే డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ప్రజెంట్ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే సో మీరు యొక్క యూనివర్సిటీ పరిధిలో ఎంట్రన్స్ టెస్ట్ కోసం కానీ అడ్మిషన్స్ కోసం కానీ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలని తెలుసుకుంటున్నాం. కాబట్టి దీంట్లో 2 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనం అప్లికేషన్ కోసం పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్కి సంబంధించి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పేమెంట్ విషయంలో వచ్చేసి ఏంటంటే బేస్డ్ ఆన్ మీ యొక్క కేటగిరీని బట్టి సో మీరు కనుక ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్లయితే సో ఇక్కడ 1000 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఈవెన్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినా కూడా 1000 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. విత్ లేట్ ఫీ తోటి 1200 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. డేట్స్ ఏమైనా చేంజెస్ ఉన్నట్టు మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం ఫస్ట్ పేమెంట్ చేయడం కోసం అయితే ఇక్కడ పే యువర్ పే పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన అప్లికేషన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం పే యువర్ పే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనము పేమెంట్ కోసం డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనం ఏ కోర్స్ చేయాలనుకుంటున్నాం ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మనం పేమెంట్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా సురవరం ప్రతాపరెడ్డికి సంబంధించి తెలుగు యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న థింగ్ అయితే మీకు చాలా ఇంపార్టెంట్. పేమెంట్ చేసేటప్పుడు సో మీరు దీన్ని నోట్ చేసి పెట్టుకోవాలి, లేదా మీరు పేమెంట్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. పేమెంట్స్ రెఫరెన్స్ ఐడి అనేది వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్టయితే మళ్ళీ మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి రెఫరెన్స్ ఐడి అయితే అడుగుతుంది. కాబట్టి మీరు ముందే స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది టైప్ చేయాలి. సో క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది సో యాజ్ పర్ ఆధార్ అని ఇచ్చారు, ఎస్ఎస్సి అని ఇచ్చారు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీ ఆధార్లో నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం లేనట్లయితే సో ఆధార్ ప్రకారం అయితే టైప్ చేయకండి. మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే కన్ఫర్మ్ చేసుకోండి ఫస్ట్ క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది. తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన కాలేజీ క్యాప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీకు సంబంధించి ఎక్కడ చేయాలనుకుంటున్నారు, నాంపల్లిలో చేయాలనుకుంటున్నారా, వరంగల్లో చేయాలనుకుంటున్నారా, బాచుపల్లిలో చేయాలనుకుంటున్నారా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బట్టి మేము బాచుపల్లి అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అడ్మిషన్ ఇంటూ గ్రూప్ అని అయితే ఉంటుంది. మీరు ఏ గ్రూప్లో అయితే చేయాలనుకున్నారో ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళు మనకు పీజీ ఆర్ ఈక్వలెంట్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సర్టిఫికేట్ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు అడ్మిషన్ దేంట్లో అయితే తీసుకోవాలనుకుంటారో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఇది మాత్రం డిఫరెంట్ ఉంటుంది, రిమైనింగ్ అయితే సేమ్ ఉంటుంది. వన్స్ మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కోర్సెస్ అయితే ఎంఏ కమ్యూనికేషన్ సంబంధించి, కర్ణాటక సంబంధించి ఇలా డిఫరెంట్ అయితే ఉంటుంది. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మేము ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో జానపద కథలకు అయితే చేయాలనుకుంటున్నాము ఎంఏకి సంబంధించి. సో ఆ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో అదైతే మేము సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ ఆ తర్వాత సో ఇక్కడ మీరు వచ్చేసి ఏంటంటే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అనేది. ఫర్దర్గా మనకు సంబంధించి యూనివర్సిటీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది లైక్ హాల్ టికెట్ సంబంధించి, ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి, అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మీరు ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో మొబైల్ నెంబర్కి అప్డేట్స్ వస్తాయి. కాబట్టి వర్కింగ్లో ఉండే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. మీరు పీజీ కోసం కాకుండా యూజీ కోసం అప్లై చేస్తున్నట్టయితే సో ఇక్కడ మీకు సంబంధించిన యూజీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు సర్టిఫికేట్ కోర్స్ కోసం అనుకుంటే సర్టిఫికేట్ కోర్స్కి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సర్టిఫికేట్ కోర్స్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో అదైతే కేర్ఫుల్గా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో మేము ఇక్కడ వచ్చేసి ఏంటంటే జానపద కళలకు అయితే అప్లై చేస్తున్నాము. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు పేమెంట్ సంబంధించిన డిఫరెంట్ మోడ్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి సో మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు, లేదా మీరు వచ్చేసి నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ నెట్ బ్యాంకింగ్ సంబంధించిన ఆప్షన్ అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు.
అండ్ ఈ 2 ఆప్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకుంటున్నారా, డెబిట్ కార్డ్ ద్వారా చేయాలనుకుంటున్నారని సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకుంటున్నాము. నెట్ బ్యాంకింగ్లో కూడా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. హెచ్డిఎఫ్సి ద్వారా చేయాలనుకుంటున్నారా, అదర్ ఆప్షన్స్ ద్వారా చేయాలనుకుంటున్నారా, కోటక్ బ్యాంక్ ద్వారా చేసుకోవాలనుకుంటున్నారా అనేది. సో మేము వచ్చేసి అదర్ బ్యాంక్స్ ద్వారా అయితే చేయాలనుకుంటున్నాము. అదర్ బ్యాంక్ వచ్చేసి మాకు ఎస్బీఐ ద్వారా అయితే పే చేయాలనుకుంటున్నాము, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ స్టేట్ బ్యాంక్ అనేది మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో ఈ విధంగా దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేమెంట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం పే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీరు చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి పేమెంట్ చేయడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ప్రజెంట్ మేము ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీరు చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి సో మీరు లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. మేము ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి మా బ్యాంకుకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేస్తున్నాము. ఇఫ్ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకుంటే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్లయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవుతుంది. ప్రజెంట్ మాకు సంబంధించిన బ్యాంకింగ్ రిలేటెడ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మేము పేమెంట్ అయితే చేస్తున్నాము. ఇఫ్ పేమెంట్కి సంబంధించి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ఆర్ టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయితే మా టీం మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మాకు వచ్చేసి డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటున్నాము. సో ఆ తర్వాత మీరు చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానం అంటే పేమెంట్ చేసేటప్పుడు మీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మేము పేమెంట్ చేస్తున్నాము. సో మేమైతే పేమెంట్ చేస్తున్నాము. మా యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరిగింది. బ్యాంకింగ్ సంబంధించిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే ఈ విధంగా పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని చూపిస్తుంది. సేమ్ టైం మీకు సంబంధించిన రెఫరెన్స్ ఐడి అయితే జనరేట్ అవుతుంది జరుగుతుంది. సో ఈ రెఫరెన్స్ ఐడి ఏదైతే ఉంటుందో మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. ఈవెన్ మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా పేమెంట్ సంబంధించిన రెఫరెన్స్ ఐడి దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ మా పేమెంట్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్ అయితే ఇక్కడ ప్రొసీడ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొన్నిసార్లు మీకు ఈ విధంగా పేమెంట్ సక్సెస్ అయినప్పటికీ కూడా మీకు అప్లికేషన్ డీటెయిల్స్ అనేది జనరేట్ అవ్వకపోతే మళ్ళీ మీరు మెయిన్ పేజ్కి వెళ్ళేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనే డీటెయిల్స్ ఉంటుంది. అక్కడ మీకు సంబంధించిన పేమెంట్ కంటే బిఫోర్ ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో దాని ద్వారా మీ యొక్క రెఫరెన్స్ ఐడి అనేది రికవరీ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మాకు ఇక్కడ డైరెక్ట్గా ప్రొసీడ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చింది కాబట్టి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం ప్రొసీడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ఆన్లైన్ అప్లై అంటూ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మనకు అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఇప్పుడు మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కేర్ఫుల్గా అయితే ఫిల్ చేయాలి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కేర్ఫుల్గా మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్రెడీ క్యాండిడేట్ సంబంధించిన నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, మన యొక్క మెయిల్ ఐడి, క్యాండిడేట్ సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబరు, మనం ఏ కోర్స్కి అప్లై చేస్తున్నాము, కొన్ని థింగ్స్ అంటే మనం పేమెంట్ కంటే ముందు ఇవ్వడం జరిగింది. సో ఆ డీటెయిల్స్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్న కరెక్షన్ అయితే మనం చేసుకోలేము. ప్రజెంట్ వచ్చేసి మీకు సంబంధించిన మదర్ నేము, ఫాదర్ నేము అండ్ మీ యొక్క జెండర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీకు సంబంధించి మీడియం ఆఫ్ ది లాంగ్వేజ్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి సో మీరు ఏదైతే ఎగ్జామ్ రాయాలనుకుంటారో దానికి సంబంధించిన మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క నేషనాలిటీ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో వెదర్ క్యాండిడేట్ అండ్ స్టడింగ్ ఆర్ హ్యాస్ స్టడీడ్ ఇన్ ది కోర్స్ ఇన్ దిస్ యూనివర్సిటీ ఇఫ్ ఎస్, ఒకవేళ మీరు యూనివర్సిటీలో చదివినట్లయితే ఇక్కడ మనకు చెప్తున్నారు. సో అదే యూనివర్సిటీలో కనుక మీరు చదివినట్లయితే సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. మీరు ఏ కోర్స్ చేశారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వమంటుంది. ఇఫ్ మీరు ఆల్రెడీ ఈ యొక్క యూనివర్సిటీలో కోర్సెస్ చదివినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఒకవేళ చదివినట్లయితే. అండ్ తర్వాత వచ్చేసి సో మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఫ్రమ్ ఎస్ఎస్సీ నుంచి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ యొక్క 10th క్లాస్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి, తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత డిగ్రీ డీటెయిల్స్ ఇవ్వాలి. మీరు ఇప్పుడు పీజీకి అప్లై చేస్తున్నట్లయితే, ఒకవేళ మీరు డిగ్రీ కోసమే అప్లై చేస్తున్నట్లయితే సో మీకు సంబంధించిన ఎస్ఎస్సీ అండ్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. లేదా మీరు డిప్లొమా కోర్సెస్కి అప్లై చేస్తే మీకు సంబంధించిన ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ అండ్ అక్కడ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి అయితే మీరు ఫిల్ చేయాలి. ఇక్కడ మేము పీజీకి అప్లై చేస్తున్నాం కాబట్టి మా యొక్క ఇంటర్మీడియట్, ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, డిగ్రీ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేస్తాము. అండ్ ఇక్కడ 10th క్లాస్ ఏ కాలేజ్లో చదివాము, ఏ మంత్ ఏ ఇయర్లో పాస్ అయ్యాము, ఏ మీడియంలో పాస్ అయ్యాము, మార్క్స్ ఎంత అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఇంటర్మీడియట్ కూడా ఇంటర్మీడియట్ ఏ కోర్స్ చేశారు మీరు, బీజెడ్సీనా, ఇంటర్మీడియట్ బైపీసీనా, ఎంపీసీనా, సిఈసీనా, హెచ్ఈసీనా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏ కాలేజ్లో చేశారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ మంత్లో పాస్ అయ్యారు, మీడియం ఏంటి, ఇంటర్మీడియట్ అనేది ఎంత పర్సెంటేజ్తో పాస్ అయ్యారు, డిగ్రీ కూడా మీరు బీఏనా, బీఎస్సీనా, బీకమ్మా ఆ లైక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఏ కాలేజ్లో చేశారు, తర్వాత ఏ ఇయర్ ఏ మంత్లో పాస్ అయ్యారు, మీడియం ఏంటి, మీ పర్సెంటేజ్ ఎంత అనేది ఇక్కడ క్లియర్గా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ కరెస్పాండెంట్ అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటుంది. 2 కాలమ్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ కరెస్పాండెంట్ అడ్రస్ ఉంటుంది, ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు కరెస్పాండెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది టోటల్గా. దీంట్లో మనకు వచ్చేసి ఫస్ట్ హౌస్ నెంబర్ ఇచ్చారు, విలేజ్ ఇచ్చారు, తర్వాత టౌన్ మండల్కి ఇచ్చారు, డిస్ట్రిక్ట్ ఇచ్చారు, పిన్ కోడ్ ఇచ్చారు, స్టేట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఈ డీటెయిల్స్ అయితే మీవి కేర్ఫుల్గా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ సంబంధించి టిక్ మార్క్ అయితే ఉంటుంది.
మీరు ప్రజెంట్ స్టే చేస్తున్న అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ బోత్ సేమ్ అయినట్లయితే ఇక్కడ టిక్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ కావడం జరుగుతుంది. ఇఫ్ మీది కరెస్పాండెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్గా ఉన్నట్లయితే మళ్ళీ దీంట్లో మీ యొక్క హౌస్ నెంబర్ విలేజ్ ఆ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. సో మేము వచ్చేసి బోత్ అడ్రస్ సేమ్ అయితే ఇచ్చేస్తున్నాము. కరెస్పాండెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో పర్మనెంట్ అడ్రస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క ఓన్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అదే ఇచ్చేస్తున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ మనకి ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్, క్యాండిడేట్ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయమంటారు. సో మీకు సంబంధించిన మెయిల్ ఐడి, మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే మనం ఇప్పుడు కోర్స్కి అప్లై చేయడం జరిగింది. బాచుపల్లి క్యాంపస్ అయితే మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్కి అప్లై చేస్తున్నాము. జానపద కథలకు సంబంధించి అయితే అప్లై చేయడం జరుగుతుంది. మీరు దేనికోసం అయితే అప్లై చేస్తారో అవి కనిపిస్తాయి. తర్వాత మీ కేటగిరీ అనేది చూస్ చేసుకోవాలి. ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అనేది సెలెక్ట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ మీ ఒకటి. సో ఇక్కడ క్యాండిడేట్ వచ్చేసి అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్. సో మేము ఎస్టీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ సెలెక్ట్ అండర్ ది అడ్మిషన్ కేటగిరీకి సంబంధించి స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉందా అని అడుగుతారు. మీకు స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ కానీ, ఎన్ఎస్ఎస్ కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే దానికి సంబంధించిన ఆప్షన్ ఇవ్వాలి. ఏం లేకపోతే జస్ట్ స్కిప్ చేస్తే సరిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో మనం ఏమేమి అప్లోడ్ చేయాలి అంటే సో లేటెస్ట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఆధార్ కార్డ్ ఇచ్చారు. అండ్ మీకు సంబంధించిన సో అప్లోడ్ ది కోర్స్ పాస్ సర్టిఫికేట్, డిప్లొమా అప్లికెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ప్రకారం ఇక్కడ లేటెస్ట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే ఎలిజిబిలిటీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది స్కానర్డ్ ఇంటూ సింగిల్ ఫైల్ అనేది ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పీజీకి అప్లై చేస్తున్నాను కాబట్టి పీజీకి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే ఎస్ఎస్సీ మెమో అనేది అప్లోడ్ చేయాలి, ఇంటర్మీడియట్ మెమో అనేది అప్లోడ్ చేయాలి, డిగ్రీ మెమో అనేది అప్లోడ్ చేయాలి. ఈ 3 ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్ ఏవైతే ఉంటుందో అవి మొత్తం టోటల్గా మనకు 4 సర్టిఫికేట్స్ ఉంటాయి. ఆ 4 సర్టిఫికేట్స్ అనేది ఒకే పీడిఎఫ్ ఫైల్లో పెట్టి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని సైజ్ వచ్చేసి 2 MB కంటే ఎక్కువ క్రాస్ అవ్వకూడదు. ఈ 4 సబ్జెక్ట్స్ని, 4 ఫైల్స్ని ఒకే పీడిఎఫ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, సేమ్ టైం అది 2 MB కంటే తక్కువగా ఉండేటట్టు ఏ విధంగా సెట్ చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు వితిన్ షార్ట్ టర్మ్లో మీకు సంబంధించిన విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఆల్ సర్టిఫికేట్స్ సంబంధించిన పీడిఎఫ్ ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. తర్వాత క్యాండిడేట్ ఒక ఆధార్ కార్డ్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ సంబంధించి ఇఫ్ మీరు డిప్లొమా కోర్సెస్కి అప్లై చేస్తుంటే దానికి సంబంధించిన ఈక్వాలిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి. లేదు మీరు డిగ్రీకి అప్లై చేస్తున్నారంటే ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ అనేది ఎన్ఎఫ్ అవుతుంది. ఈ విధంగా మీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే క్యాండిడేట్ సంబంధించిన ఫోటో అప్లోడ్ చేయాలి, క్యాండిడేట్ సంబంధించిన సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. దీనికి కూడా రిక్వైర్డ్ సైజ్ ఇచ్చారు. మీ ఫోటోకి సంబంధించి 10 నుంచి 100 KB మధ్యలో ఉండాలి. దట్ ఈస్ 25 నుంచి 100 KB మధ్యలో ఉండాలి. సైన్ వచ్చేసి 10 నుంచి 50 KB మధ్యలో అయితే ఉండాలి. మీరు మొబైల్ ద్వారా దించుకున్న పిక్స్ కూడా రిక్వైర్డ్ సైజ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలని నేను ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాం. ఆ వీడియో చూస్తూ మీరు ఫోటోని రిక్వైర్డ్ సైజ్లో కన్వర్ట్ చేసుకోవాలి, సిగ్నేచర్ని రిక్వైర్డ్ సైజ్లో కన్వర్ట్ చేసుకోవాలి విడివిడిగా. ఆ తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డిక్లరేషన్ అయితే ఉంటుంది. డిక్లరేషన్లో మనం టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో మీరు డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయడం కంటే ముందు డీటెయిల్స్ అయినా ఒకసారి క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా, ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే ఇక్కడ డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసి ఆ తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే మా డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఫిల్ చేయడం జరిగింది. డిక్లరేషన్లో మేము టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. వన్స్ మన యొక్క డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే జనరేట్ అవుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యువర్ SPTU సెట్ ఆన్లైన్ అప్లికేషన్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని చూపిస్తుంది. సేమ్ టైం మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. జస్ట్ మీరు అప్లికేషన్ నెంబర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఆ తర్వాత వ్యూ అండ్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే మనకు సంబంధించి ప్రజెంట్ మనం యూనివర్సిటీ తరపు నుంచి ఏ అప్లికేషన్ అయితే చేయడం జరిగిందో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మాకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనం క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు ఏవైతే ఫిల్ చేసామో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. ఆల్ థింగ్స్ అయితే మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. అండ్ వన్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వగానే డౌన్లో వచ్చేసి మనకు ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఈ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి డీటెయిల్ ప్రాసెస్ అయితే సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సంబంధించి అడ్మిషన్స్ తీసుకోవాలని క్యాండిడేట్స్ అడ్మిషన్ ప్రాసెస్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.